రైతులందరికీ నమస్కారం. నేను మీ సుమన్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్. ఈరోజు నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఎలికట్టె అనే గ్రామంలో బోర్ పాయింట్ సర్వే చేయడం కోసం రావడం జరిగింది. ఇక్కడ పెద్ద పౌల్ట్రీ షెడ్స్ ఉన్నాయి. దాని వెనక భాగంలో ఉన్న ఒక జియాలజీ స్టూడెంట్ అయిన మా పూర్వ విద్యార్థి భూమి ఇది. 5 ఎకరాల స్థలం ఉంది. చాలా బోర్లు వేశారు. ఈ మధ్యకాలం కూడా ఒక బోరు ఇక్కడ తెల్లగా అవపడుతుంది కదా, అక్కడ డ్రిల్ చేయడం జరిగింది. అయితే ఈ ఏరియాలో ఎక్కువ వాటర్ రావు. అయితే ఆ కింది భాగంలో చెట్ల ప్రాంతంలో కొంచెం లోయ ప్రాంతంలో ఉంది కాబట్టి ఒక బోర్ నడుస్తుంది. అది ఈ ఎండాకాలం వచ్చేసరికి తగ్గిపోయింది. ఇప్పుడు ఏదైతే వరి వేశారో పచ్చగా కనబడుతుందో అది కూడా సరిగా పారించలేకపోతుంది. అయితే ఇక్కడ మనం జియోఫిజికల్ రిఫరెన్సెస్ ప్రకారం ఒక మిషన్ పెట్టి డేటా కలెక్షన్ చేస్తున్నాము. మరి వాటర్ ఏంటంటే నాకు దొరికిన పాయింట్లలో 3 పాయింట్లు దొరికినాయి. వాటిని రికార్డ్ చేస్తున్నారు మా టీం వాళ్ళు. అక్కడ చెట్లున్నాయి, చెట్ల అవతల చేస్తున్నారు. అయితే బోరు వేశారు, 300 ఫీట్లు వేశారంట. 300 ఫీట్లు వేశారు కానీ పెద్ద వాటర్ అయితే ఏం రాలేదు. కనబడుతుంది కదా, ఓన్లీ ఇక్కడ శుద్ధకట్టు ఉంది. శుద్ధకట్టు ఉన్న దగ్గర ఏంటంటే కాల్షియం మెటీరియల్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి రాళ్ళు ఏర్పడతాయి, ఎక్కువగా వాటర్ అనేవి రావు. అంటే ఏమైందంటే ఆ శుద్ధకట్టు కనుక వచ్చినట్లయితే ఏంటంటే నీళ్ళని రానియదనమాట, అసలు పైకి రానియదు. ఇట్లా ఉంటుంది శుద్ధకట్టు. సార్ శుద్ధకట్టు ఉన్న దగ్గర నీళ్ళు రావట్లేదు సార్, కేసింగ్ పగిలిపోయింది సార్ అన్నట్టుగా చెప్తుంటారు. అంటే కాల్షియం ఎలిమెంట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి దీంట్లో. సో ఇది పరిస్థితి. అయితే ఈ చిట్యాల అనే మండలంలో ఎక్కువగా బోర్లు అనేవి సక్సెస్ కాకపోవడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే చిట్యాల మండలంలో నల్గొండ జిల్లాలో హైవే మీద ఉన్న ఈ చిట్యాల మండలంలో బోర్లు ఎక్కువ ఫెయిల్ అవుతుంటాయి. ఎందుకు అంటే ఇది ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ మండలంగా చెప్పవచ్చు. అంటే అవసరానికంటే ఎక్కువగా భూగర్భ జలాలను తోడడం జరిగింది కాబట్టి ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ మండలంగా గుర్తించబడ్డది. భూగర్భ జల శాస్త్రవేత్తల మన ఎక్స్ప్లోరేషన్ మెథడ్స్ సహాయంతో ఎక్కువ భూగర్భ జలాలను వాడారు కాబట్టి ఏమంటారు, రీఛార్జబుల్ స్ట్రక్చర్స్ ఎక్కువ కట్టాలి. కడితే ఎప్పుడైతే వాన పడుతుందో వానాకాలంలో ఆ నీటిని ప్రతి ఒక్కరి భూమిలో పడ్డ నీటిని ఇంకింపజేయాలి. ప్రవహింపజేయకుండా చేస్తే సేఫ్ జోన్